విద్యా సాంప్రదాయం పత్రుభ్యో వంశఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. సదా శివసమారంభాః వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. సహనో భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం స్వామివారు అందరికీ హరి ఓం. పరిప్రశ్న: మనం జ్ఞాన మార్గం అంటే ఏంటి, సాధన, అనేక రకాలైన సాధనల గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అంటే అందరికీ ఒకే సాధన పనికిరాదు కాబట్టి ఎవరికి బలాలు ఎవరి బలహీనతలను బట్టి ఎందులో ఎక్కువ బలం ఉంటుందో ఆ సాధనని మనం మెరుగుపరుచుకుని ఆ సామర్థ్యాన్ని పెంచుకుంటూ మన లక్ష్యం దిశగా ప్రయాణం చేయడం కోసం చెప్తున్నాం. నిన్నటిదాకా మనం ఎవరు చెప్పాము, ఎవరిలో అయితే బుద్ధి బలం బలంగా ఉంటుందో అతనికి విచారణ మార్గం సూట్ అవుతుందని. అలాగే ఎవరి మనసులో బలం ఎక్కువగా ఉంటుందో, మనోబలం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ధ్యానం అది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా మనము ధ్యానం చేసినప్పుడు కూడా మనము రజోగుణంలో ఉన్నప్పుడు చేస్తే ఆ బలం ఆ గుణం అనేది బలపడిపోతుంది, విపరీత ధోరణికి దారితీసే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని జాగ్రత్తగా మనం గమనించుకుంటూ మనం గురువు అనుగ్రహంతో, గురువు అడుగు జాడల్లో ఆయన సలహా మేరకు మనం మన సాధనని కొనసాగించాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ప్రాణబలం ఉంటే మనలో ప్రాణాయామం అని, సుషుమ్న ప్రాణాయామం అని, కుండలిని అని అనేక రకాలైన యోగాలన్నిటినీ కూడా ప్రాణబలం ఉన్నవాడికి ఇవన్నీ చేయాలని చెప్తూ ఉంటారనమాట. ప్రాణాయామం అంటే మనం సంధ్యా సాధనకు ముందు చేస్తాం, 12 టైమ్స్ చేస్తుంటాం కదా. అనులోమ విలోమ, శ్వాసను తీసుకోవటం వదలటం, మధ్యలో కుంభకాలు, తీసుకున్నప్పుడు కుంభకము, వదిలినప్పుడు కూడా మనం కుంభకాన్ని చేస్తూ ఉంటాం అనమాట. తద్వారా మనకి అనేక శ్వాసల్ని మనము కుదుర్చుకోగలుగుతాం అనమాట. మనము ప్రాణశక్తిని పెంచుకునే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాం అనమాట. అయితే మనము ఆ 12 టైమ్స్ చేస్తే సరిపోతుందా అంటే కాదు. ప్రాణాయామం అనేది నిరంతరంగా మనం ప్రాణం మీద దృష్టి పెట్టడం వలన దాన్ని హెచ్చు తగ్గులు లేకుండా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అనమాట. అంటే ఎట్లా మనం అంటే సమప్రాణాయామం మనం ప్రాక్టికల్‌గా మనం చేతులు పెట్టి ప్రాణముద్రతో కానీ, మనసుతో కానీ అదుపు చేస్తూ చేసిన తర్వాత బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మన మనసు మనం తీసుకునే శ్వాస మీద, వదిలే శ్వాస మీద మనం గమనింపు ఉన్నట్లయితే ఆ ప్రాణాయామం నిరంతరంగా చెయ్యాలనమాట. సాధన ఏదైనా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, మనం చేసే తప్పిదం ఏంటంటే కొన్ని రోజులు చేస్తాం, మళ్ళీ వదిలేస్తాం. కొంత టైం చేస్తాం, లేతే వదిలేస్తాం అనమాట. అలా కాకుండా ఏదైనా నిరంతరాయంగా జరగాలనమాట. ఇప్పుడు ప్రాణాయామం ద్వారా మనము అంతర్ముఖ బాహ్య దశలు అనేవి ఎలా మనం ఎదుర్కోవాల్సి వస్తుందో సాధనలో స్వామివారి బోధ నుంచి గ్రహిద్దామండి. సమప్రాణాయామం చేస్తున్నాము అంటే దృష్టి ప్రాణం మీద పెట్టాం అంతే కదా. ప్రాణం చేయాలంటే ఇప్పుడు మనం శ్వాస తీసుకున్నాము, ప్రాణం మీదే కదా తీసుకున్నాము, కుంభకం చేసాము, మళ్ళీ వదిలాము, కుంభకం చేసాం అంటే మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది, మనం తీసుకునే శ్వాసల మీద ఉంటుంది. అప్పుడు బయట పెద్ద శబ్దం వచ్చింది, తెలిసిందా అంటే ఆటోమేటిక్ గా తెలుస్తుంది, మన చెవులు పనిచేస్తూనే ఉంటాయి. బయటికి వెళ్ళామా, బయటికి వెళ్ళక్కర్లేదు, కానీ మనం ఎక్కడున్నామని మనకు తెలుస్తుంది. ఈ శరీరం అని ఇక్కడే ఆగిపోయామని, అంటే శరీరం దగ్గరే మనం ఉన్నాము, లోపలికి వెళ్ళలేదని. మనం మొన్న క్లాసులో కూడా చెప్పుకున్నాము. శరీర బలం ఉన్నా కూడా శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి జడమైనవి అయినప్పటికీ
మనం అంతర్ముఖ ప్రయాణం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ప్రాణానికే ఆలోచన ఉండదు, విచారణ ఉండదు, ఏది ఉండదు. దాని పని అది చేసుకుంటూ వెళ్తుంటది. దాన్ని కూడా అదుపు చేసి దాన్ని కూడా పనిముట్టుగా వాడుకోవాలి అంటే నెక్స్ట్ స్టెప్ శరీరం తర్వాత ప్రాణమే ఉంది కాబట్టి ప్రాణాన్ని మనం అదుపు చేసే ప్రయత్నంలో సమప్రాణాయామం చేస్తున్నాం. అప్పుడు మనకి 24 గంటలు సమప్రాణాయామం జరుగుతుంటే అంటే మనం బాగా అలవాటైపోయింది. మనం మాట్లాడుతున్నా, చేస్తున్నా శ్వాసలు మనకి మనం ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో నెమ్మదిస్తాయండి. లేకపోతే మనం ఆవేశపడిన ఏదైనా హెచ్చుతగ్గులు మనకు కనిపిస్తుంటాయన్నమాట. మన మాటల్లో గాని, చేతల్లో గాని, లేదా మన ఆలోచనల్లో గాని విపరీతంగా ఏదో భయపడిపోతున్నామండి. అప్పుడు శ్వాస ఎలా నడుస్తది? ఎక్కువగా నడుస్తుంటదనమాట. అందుకని 24 గంటలు కూడా సమప్రాణాయామం జరుగుతుంటే మనస్సు మీద దృష్టి పెట్టాం. ఎందుకు అంటే మనస్సు, ప్రాణం పరస్పర ఆధారితమండి. మనసు వేగం పొందిందనుకోండి, ప్రాణం వేగంగా ఎళ్తది. లేదా ప్రాణాన్ని మనం బాగా పరిగెట్టామనుకోండి, ప్రాణం వేగంగా కొట్టుకుంటుందనుకోండి, మనసు కూడా ఆళ్ళకల్లోలం అవుద్దనమాట. అందుకని ఒకదాన్ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే రెండోది మన ఆధీనంలోకొస్తదనమాట. కాబట్టి ఇక్కడ మనకేమైంది, ప్రాణాయామం చేస్తూ, చేస్తూ మనసు మీద దృష్టి పెట్టాం. ప్రాణం వేగం పెరుగుతూ, తగ్గుతుంది. అంటే మనకి తెలుస్తూ ఉంటది. పెరుగుతా ఉంది, తగ్గుతా ఉంటది. మనస్సుని స్వాధీనం చేయాలని ఏం చేసాము? కుంభకం చేసాము. దీనికి మనకి చెప్తా ఉంటారు. మనము బాగా విపరీతమైన ఆలోచనలు మనము తగ్గట్లేదండి. ఏదో ఒక సమస్య గురించో, లేదో ఒక వ్యవహారం గురించో మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా ఇట్లా అనుకుంటాం గదా! ఆలోచనలు ఇలా వస్తాయని. దాని బదులు మనం కుంభకం చేసినట్లయితే మనసు ఆగిద్దనమాట. మనం ధ్యానం చేసేటప్పుడు కూడా సంప్రాణాయామం చేస్తూ కొంచెం కుంభకాన్ని ఎక్కువ చేస్తే, ఇప్పుడు మకారం చేయటంలో ఉద్దేశ్యం కూడా అదే అనమాట. అది కుంభకానికే ఎళ్తుందనమాట. అలా కుంభకం చేసేటప్పటికి మనసు ఆగిద్ది. కానీ ఎక్కువ సేపు మనం కేవలం కుంభకంలాగా ఉండిపోలేం గదా! కుంభకం పరిస్థితిని మనం పెంచుకోగలుగుతాం. తాత్కాలికంగా అది అదుపు చేయగలిగిద్ది. అందుకని మనం ఏం చేస్తాం, ప్రాణాయామం చేసినప్పుడు ప్రాణం మన ఆధీనంలోకొస్తది కాబట్టి దాన్ని ఎంతసేపైనా కుంభకం చేసి ఉంచగలిగే కెపాసిటీ మనకి సమర్థత వచ్చేస్తదనమాట. అంటే మనసుని స్వాధీనం చేయాలని కుంభకం చేశాం. ఇప్పుడు మనసు ఆగిపోయింది. ఒక క్షణం మనసు ఆలోచించటం ఆగిపోతుంది. ఆగిపోయిన స్థితిలో ప్రాణం కూడా ప్రాణ మనసుల లోపల ఉన్నాయి. 2 ఎప్పుడైతే మనసు బాహ్య ప్రపంచం పట్ల ఆలోచన లేదో ఆటోమేటిక్‌గా 2 అంతర్ముఖం తిరిగినట్లే అన్నమాట. మనసు ఆగినప్పుడు బయట శబ్దం చేస్తూ వాహనం వెళ్ళింది. ఫస్ట్ ఏమైంది మనకి వినిపిచ్చింది. మనం బయటికెళ్ళి చూడకపోయినప్పటికీ మన మనసు గడపలోనే, శరీర గడపలోనే ఉన్నామని మనకర్థమైంది. ఇప్పుడు కుంభకం చేసాం. మనసు బాహ్య ప్రపంచం పట్ల మనకి లేదు. అప్పుడేమైంది వాహనం వెళ్ళినా కూడా మనకి వినిపించలేదు. వినిపించలేదు అంటే మనం బహిర్ముఖంగా లేము అని మనకర్థమవుతుందనమాట. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా సేపు కూడా మనకి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నా కూడా చిన్న సూది పడినా కూడా శబ్దం తెలుస్తుంటదనమాట. అంటే బయటికి, లోపలికి, బయటికి, లోపలికి మనము ఆన్ అండ్ ఆఫ్‌లా తిరుగుతా ఉన్నామని అర్థం అనమాట. అయితే వినపడలేదు. అప్పుడు బహిర్ముఖం ప్రపంచంలో లేదు. మనకి ప్రపంచం వైపు దృష్టి లేదు. సమప్రాణాయామంలో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నామనమాట. ప్రాణ మనసులు ఆగినప్పుడు సహజంగా అవసరం లేదంటాం. అంటే బయటేం పోతే నాకెందుకు, నాకవసరం లేదు అన్న స్థితిలో ఉంటామనమాట. అయితే వ్యవహారాన్ని సాక్షిగా చూస్తున్న తెలివి, ఆ తెలివిని నేనెవరు అని అడిగాం. ఎప్పుడైతే మనకి బాహ్య ప్రపంచం పట్ల ఆలోచనలు లేకపోతాయో, అంటే మనం సాక్షిగా ఉన్నాం. అంటే మన లోపల తెలుసుకునే తెలివుంది గదా! అప్పుడు చూస్తున్నది సాక్షిగా ఉంది. అంటే వాటి మీద మనకి స్పందన లేదు బాహ్య ప్రపంచం పట్ల. అప్పుడు ఏమైంది, ఇంకా కొద్దిగా మనలో ఉన్న తెలివి యాక్టివేట్ అయ్యి అంటే దానికే మనం ప్రజ్ఞ అని చెప్పుకున్నాం. అయ్యి యాక్టివేట్ అయ్యి ఏమడిగిద్ది, నేనెవరిని అని అడిగిద్ది. తనకి తానే ప్రశ్నేసుకుంటదనమాట. ఇప్పుడు రమణుల వారు అడగమన్నది ఇదే అన్నమాట మనకి. ఇక్కడి దాకా రావాలంటే మనం చాలా సాధన చేయాలన్నమాట. ఇప్పుడు విజ్ఞానమయ కోసం నేనెవరని అడగగానే మరుగై ఉన్న తెలివి మేల్కొంది. వెంటనే తెలుసుకునే తెలివినేగా మనం గుర్తించాలి. అదే ప్రకాశ లక్షణం, అదే చైతన్యం, అదే ఆత్మ అన్నీ అదే మనకి తెలుసు. అనేక నామాలతో మనం వ్యవహరించినప్పటికీ ఉన్నది అదే. కాబట్టి వెంటనే ఏమైంది తెలివి నేనెవరిని అని అడగంగానే మనలో ఉన్న తెలుసుకునే తెలివి మేల్కుంటదనమాట. విజ్ఞానమయ కోశంలో మేల్కుంటదనమాట. వెంటనే ఆనందం కలిగింది. దాని లక్షణం ఆనందం కదా! అందుకే ఆనందానుభూతి. మనం ఏమో ధర్మాచరణ చేయాలి, జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞాన విచారణ చేయాలి, ఆనందానుభూతిని పొందాలి. మూడే ఏ మానవుడికైనా గూడా. అనేటప్పటికి మనకి మరుగై ఉన్న తెలివి మేల్కొని ఆనందం కలిగిందనమాట. కలిగేటప్పటికి ఇది కారణరహిత ఆనందం మనలో మేల్కొందని అర్థం అనమాట. కారణ సహిత ఆనందం అంటే ఏంటండి?
మనకెప్పుడో ఉన్న ఫ్రెండ్ కలవటము, లేతే బంధువులు రావటము, వస్తువులు కొనుక్కోవటము, ఏదో ఒక అందమైన పువ్వుని చూడటం. ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఉన్నప్పుడే మనకి ఆనందం అనేది తెలుస్తది. కానీ ఇప్పుడు నేనెవరిని ఎప్పుడు మనస్సు, ప్రాణం 2 ఆగిపోయేటప్పటికి అంటే కుంభక స్థితికి ధ్యానంలో మనం అందరికీ ఫేస్ చేస్తామండి. శ్వాసలు చిన్నవైపోతాయి. మనకేమనిపిస్తదంటే లోపల చిన్నగా నడుస్తుంటాయి. కానీ మనకి శ్వాస తీసుకోవట్లేదు అన్నది మనకి తెలుస్తది. ఆహ్, బాగా డీప్‌గా ఎళ్ళినప్పుడు. సడెన్‌గా ఒకానొక టైంలో అమ్మో! నేను గాలి పీల్చట్లేదని మనకే స్పృహ అనిపిస్తదనమాట. అనిపించినప్పుడు కొంచెం వేగంగా తీసుకుంటాం. అట్లాగే ఈ సమప్రాణాయంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే కుంభక స్థితిలో ఉంటామో ప్రాణము, మనస్సు 2 ఆగిపోయిన దశ. ఆగిపోయినప్పుడు ఏమైంది మనకి బాహ్య ప్రపంచం మనకి తోచట్లేదు. బాహ్య ప్రపంచం తోచనప్పుడు ఏమైంది? మనలో తెలివి మేలుకొని నేనెవరిని అని ప్రశ్నించుకుంది. ఇచ్చుకునేటప్పటికి మనలోని ప్రజ్ఞా స్థితి ఏమైంది? ఒక్కసారిగా ఆనందం కనపడిందంట. అంటే అది వ్యక్తమైందనమాట. మనకి అది కనపడటం అని కాదనమాట. వ్యక్తమైందనమాట ఆనందం. ఏంటది? ఏం వ్యక్తమైంది? ఏ ఏ కారణం లేకుండా ఆనందం అనేది మనం చవిచూస్తున్నాం. దాన్నే శాంత స్థితి, ప్రశాంత స్థితి అని కూడా చెప్పుకుంటాం అనమాట. అయితే సహిత ఆనందం, కారణరహిత ఆనందంలో కలిసిపోయింది. ఇప్పుడేమైంది? మనం ఎప్పుడైతే దీనివల్ల నాకు ఆనందం ఉంది, దాని వలన ఉంది అని మనం దేని గురించైతే సాపేక్షంగా చూసుకొని ఆనందపడుతున్నామో, వ్యవహారమే కానియండి, వ్యక్తులే కానియండి, వస్తువులే కానియండి. ఏ ఆనందపడుతున్నాం. ఇదెళ్ళిపోయి ఏమైంది? కారణరహిత ఆనందంలో కలిసిపోయింది. అప్పుడు మనం ఇవేమీ తోచవనమాట. బాహ్య ప్రపంచం పట్ల ఈ ఎన్ని కోట్లొచ్చినా కూడా ఆనంద లక్షణం మనకి తెలీదనమాట. ఆల్రెడీ మనము అసలైన ఆనందంలో మనం మునిగే ఉంటామనమాట. కాబట్టి కారణ సహిత ఆనందం, కారణరహిత ఆనందంలో కలిసిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవే కావాలనిపిస్తూ ఉంటది. ఒక్కసారి అంతే గదా! మనకేదైనా రుచికరమైంది అంటేనే మళ్ళీ ఎప్పుడు కొనుక్కుందాం, మళ్ళీ ఎప్పుడు వండుకుందాం ఇలా ఆలోచిస్తాం గదా! ఎప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్‌తో విడిపోయేటప్పుడు గూడా మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. ఇట్లా మనం ఎలా ఆలోచిస్తామో ఇప్పుడు ఈ ఆనందాన్ని కావాలనిపిస్తుంటదనమాట. అంటే ఇంక బయట ప్రపంచం వైపు తొంగి చూడటానికి మనసు ఇష్టపడదనమాట. కారణరహిత ఆనందంలో మనం మునగటానికే ఇష్టపడుతుంటాం అనమాట. అందుకని ఎప్పుడు కూడా అదే కావాలనిపిస్తది. అంటే పద్దాక కొన్నాళ్ళు ఏం చేస్తామంటే సాధనలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు అంతర్ముఖం కాసేపు అవుతాం. మళ్ళీ తెలియకుండానే బాహ్యంకొస్తాం. మళ్ళీ కావాలనుకున్నప్పుడు అంతరంలోకెళ్తాం. అట్లా మనకి లోపలికి, బయటికి ఉంటది. ఒకనాటికి సహజమైనప్పుడు మనం ఏం చేస్తామంటే అంతరంగానే ఉండి బాహ్య వ్యవహారం అంతా గూడా నిమిత్తంగా చేసుకుపోతూ ఉంటాం అనమాట. అటువంటి లక్షణం జ్ఞానం అయిన తర్వాతే వస్తది. జ్ఞానం అవ్వాలంటే మొదట యోగ అవ్వాలి. యోగ అవ్వాలంటే వైరాగ్యం రావాలి. వైరాగ్యం రావాలంటే సాధన చేయాలి. ఇది మర్చిపోకుండా ఒకసారి మనం ఏది కోరుకోకూడదనమాట. కాబట్టి సుషుప్తి ఆనం ఆనందమయ కోసం జీవుడు ఆనందమయ కోసమే నేను అంటూ ఉంటాడు. ఎప్పుడు మనం ఆనందం కోసమే పరితపిస్తాము. ఆనందమయ కోసంలోనే ఉంటాము. అదే కావాలని కోరుకుంటాం. అదేంటి మనం సుషుప్తి. చీకట్లో ఉంటాం అన్నమాట. ఇప్పుడు సమిష్టి సూక్ష్మం హిరణ్మయుడు సాక్షిగా ఉంటాడు. నిన్న మనం చెప్పుకున్నాం నాలుగో శరీరం మహాకారణ శరీరం అని. అదే హిరణ్మయ కోశం అన్నమాట. అక్కడి నుంచి పంచకోశాలు చూసాం. అన్నీ బయటగానే కనిపిస్తాయన్నమాట. ఎందుకంటే అయన్నీ మన దేహంలోనివే కాబట్టి, దేహరీత్యా వ్యవహరించేయి కాబట్టి, అవన్నీ కూడా లేనివిగా మనకి తెలిసిపోతుందనమాట. అంటే మహాకారణ శరీరం అంటే హిరణ్మయ హిరణ్యగర్భుడు హిరణ్మయి కోసమే నేను అని మేల్కొంటాడు. బిందు స్థానంలో ఉంటాడు. ఎక్కడుంటాడండి? బిందు స్థానానికి చేరుంటాడనమాట. ఆ స్థితికొచ్చేటప్పటికి. అంటే మనకి భృగుటి స్థానంలో సాధన మొదలుపెడితే మనకి కొంత అనుభవం వచ్చేప్పటికి సహస్రారంకెళ్తాం. ఆ తర్వాత బిందు స్థానానికి చేరుకుంటాం అనమాట. అయితే హిరణ్మయి కోసమే నేను అని మేల్కుంటాడు. బిందు స్థానంలో ఉంటాడనమాట. ఎప్పటికి చీకటి రానటువంటి లోపలంతా ప్రకాశమే. ఇప్పుడేంటి మన కళ్ళు మూసుకుంటే చీకటి కనిపిస్తుంది. ఎందుకంటే వెలుగు బాహ్యంగానే ఉంది అని మన మనసుకి బలంగా నమ్మబట్టి, మనం కళ్ళు మూసుకుంటే చీకటే కనిపిస్తదనమాట. ఎప్పుడైతే ధ్యానంలో కాదు నా లోపల గూడా ప్రకాశం ఉంది. నేను దాన్ని కనుక్కుంటాను అని ఎలా మనం ఇంజెక్ట్ చేస్తామో, ఆటోమేటిక్‌గా ఒకనాటికి సమాధి స్థితిలో ఉన్నది ప్రకాశమే. లోపల బయట ఉన్నది ప్రకాశమని మనకి బోధపడుతుందనమాట. అలా ఇక్కడ ఎప్పుడైతే ఈ మహాకారణం దగ్గరికెళ్తామో, అంటే సమిష్టి సూక్ష్మం దగ్గరికి వెళ్తాము. ఎప్పటికీ చీకటి రానంత లోపలంతా కూడా ప్రకాశమే. దానికి ఆధారభూతమైన పరమాత్మని నేనే. ప్రకాశానికి కారణం ఎవరు? ఈ సృష్టి అంతటికి కారణం ఎవరు? పరమాత్మే కదా! కాబట్టి ఆ పరమాత్మనే నేను అన్న స్థితికి అలా చేరతామండి. మరి ఏ సాధన పట్టుకుంటాం అన్నది అది మనిష్టం.
అట్లా సమప్రాణాయంలో గూడా మనం ఇలా అంతర్ముఖంగా తిరిగి మనం ప్రయాణం చేయగలుగుతాం అనమాట. ఇట్లా ఒక పద్ధతనమాట. ఇంకా మనకేం చెప్తున్నారు, ఇలా అందరికీ అన్ని సాధనలు పనికిరావు. మనం ఏం చేస్తామంటే మొదట్లో మనకి స్వామివారి బోధల నుంచి మనకి అన్నీ బావున్నట్టే అనిపిస్తే చేస్తూ ఉంటాము. ఒకానొక దగ్గర ఇది నాకు బాగా సూట్ అయిద్ది. దీన్ని నేనింక వదలను. జపం అనుకోండి. జపం అయితే జపము, ధ్యానం అయితే ధ్యానము. అట్లా మనం విచారణ మార్గం అయితే విచారణ. ఇవన్నీ మనకి ఇది నాకు సూటబుల్ అనిపించే వరకు అన్నిట్లో మనం ప్రయత్నాలు చేస్తుంటాం అనమాట. అందుకోసమనే స్వామివారు మనకి అన్ని, అన్ని సాధనలు చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఏం చెప్తున్నారు మనకి, ఇలా అందరికీ అన్ని సాధనలు పనికిరావు. కానీ 5 కామన్‌గా ఉన్న సూత్రం గుణం. ఏ 5 అండి? శరీర బలమా? ప్రాణబలమా? మనోబలమా? బుద్ధి బలమా? వీటన్నిటికి ఆవల ఉన్న ఆత్మబలమా? ఈ 5 బలాలు మనలో ఉన్నాయండి. మనకి లేవంటానికి లేదు. ఎందుకంటే ఆయా సందర్భం వచ్చినప్పుడు మనము వాటిని వ్యక్తపరుస్తున్నాము. వాటిని ఉపయోగించుకుంటున్నాము. ఆ పని నెరవేరుస్తున్నాము. ఇప్పుడు మన ప్రయత్నం ఏంటి? యోగం పేరు చెప్పుకొని అనేక రకాలైన యోగ పద్ధతులు. వాటిల్నే టెక్నిక్స్‌గా అనమాట. మనలో ఉన్న సామర్థ్యాన్ని మనమే కనుక్కుంటున్నాం. కనుక్కొని బయటికి తీసి వాటిని పనిముట్టుగా వాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అర్థమవుతుందండి? మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం బయటికి తీస్తున్నాం అనమాట. అంతకుముందేంటి సందర్భం వచ్చినప్పుడు చేసి, ఓహో! నాకంత సామర్థ్యం ఉందా? సందర్భం వస్తే నేను చేయగలననమాట. నేను బాధ్యత తీసుకోగలననమాట అనుకుంటాం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పెద్దలు కొన్నాళ్ళు తండ్రి, తర్వాత భర్త, తర్వాత పిల్లలు మెయింటైన్ చేస్తుంటే మనకి తెలీదు. ఒకానొక సందర్భంలో మన అవసరం పడిద్ది. అప్పుడు మనం చేయగలుగుతాం. అమ్మో! నేను బానే చేయగలిగానే అని మనకి అప్పుడు అంత సామర్థ్యం ఉందని సమర్థత మనకి తెలిసిపోతుంటదనమాట. అట్లాగే మన సాధకులుగా మన లక్ష్యాన్ని చేరాలి, ముక్తి, మోక్షం పొందాలి అంటే మనలో ఈ 5 బలాలున్నాయి. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. అయితే ఏ బలంలో నేను సామర్థ్యం కలిగి ఉన్నాను అనటం కోసం వీటిని ఎలా ఉపయోగించుకోవాలి? 5 ఉపయోగించుకుంటామండి కొన్ని సందర్భాల్లో. అన్నిటిని వెలికి తీసి, గుర్తించి, వాటిని పనిముట్లుగా వాడుకుంటూ మన లక్ష్యం దిశగా ప్రయాణం చేయటం. అంటే మన సాధనలో వీటిని ఉపయోగించుకుంటాం అనమాట. విచారణ బలం ఉందనుకోండి, తెలివిగా మనము సాక్షిగా ఉండగలుగుతాం అనమాట. లేదా కర్మ అనుకోండి, కర్మలు చేస్తాం. జ్ఞానాన్ని జొప్పించి కర్మలు చేస్తాం అనమాట. సమప్రాణాయామం అంటే ఇలా చేస్తాము. ధ్యానం అంటే మనసు బలంగా ఉన్నోళ్ళు ధ్యానం చేస్తారనమాట. వివేకానంద స్వామి వారు లాంటోళ్ళు డైరెక్ట్‌గా ఆత్మబలాన్ని పట్టుకోగలుగుతారనమాట. ఇట్లా శరీర బలం ఉన్నోళ్ళు మరి అర్జెంట్‌గా ఇవన్నీ చేయలేరు కాబట్టి కొన్నాళ్ళు ఆసనాలు వేయమంటారు. ఏసి ఎప్పుడు ఇవేనా ఇంకేదైనా ఉందా అనే ప్రశ్న అతనికే వస్తుందనమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా అతను ఆ తర్వాత ఏంటి అన్నది తనకే ఆలోచనొస్తది. తనే ప్రయత్నం చేస్తారనమాట. ఇట్లా మనము జాగ్రత్తగా అన్నిట్లో అంటే 5లో కామన్‌గా మనకు కనిపించేది ఏంటి అంటే సూత్రం గుణం. అన్ని సాధనలు సత్వంగా చేయొచ్చు. రజోగా చేయొచ్చు. తమోగా చేయొచ్చనమాట. మనం చేసే గుణబలాన్ని బట్టే మన రిజల్ట్ ఉంటదండి. మనం నిన్న చెప్పుకున్నాం మన సత్వగుణంలోనే ఉండాలి. సత్వగుణాన్ని లక్షణాలు తెలుసుకొని ప్రయత్నించి పొందాలి. వాటిని ప్రయత్నించి మనకి తెచ్చుకోవాలని తెచ్చుకున్నాం. అవేంటో గూడా ఈరోజు క్లాస్‌లో చూద్దామండి. అయితే ఎన్ని రకాల సాధనలు చేస్తున్నా వీటన్నిటిలో గుణసూత్రం పనిచేస్తూ ఉంటుంది. సత్వ, రజో, తమో గుణం. గుణములన్నింటిలో కామన్‌గా పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే గుణములన్నిట్లో మనకి ఏదో ఒకటి మనకి పనిచేస్తూ ఉంటదనమాట. ఏ బలంలో అయినా ఈ గుణ ప్రేరణతోనే చేస్తామనమాట. ఈ గుణసూత్రమే అభిమానాన్ని కూడా చేరుస్తుంది. వెంటనే అభిమానం. నేను. అభిమానం అంటే ఏంటండి? నేను. అహంకారంగా అనొచ్చు, లేకపోతే సెన్సిటివ్‌గా అనొచ్చు. ఏదైనా నేనని ఉపయోగిస్తాం అనమాట. ఈ 8 రకాలైన అభిమానాలని, 8 రకాలైన మదాలని, అహంకారం బలపడేట్టు చేయటానికి గల కారణం ఏంటంటే, ఆ అహంలో ఈ 3 గుణాలున్నాయి. నువ్వు దేనితో అభ్యసిస్తే ఆ గుణం బలపడుతుంది. అహంకారంలో 3 గుణాలున్నాయి. నేనంటేనే 3 గుణాల కలయికనమాట. మనం వ్యవహరించే దాన్ని బట్టి ఆ గుణం బలపరుచుకుంటా ఉంటాం అనమాట. కాబట్టి సాత్వికమైన బలం ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? నివర్తించ. ఆల్రెడీ మనం పుట్టుకతోనే ఒక స్వభావంతో వస్తాము. అది ప్రవృత్తి బలం. అలాగే ఒక ఊహ తెలిసిన తర్వాత మన చుట్టుపక్కల సంఘంలో వ్యవహరించే దీన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటాం అనమాట. అలా ఎప్పుడైతే మనము మన లక్ష్యం ఏంటో మనం గుర్తించినప్పుడు
దానికి వ్యతిరేక మార్గంలో వెళ్తుంటాం అనమాట. నివృత్తి మార్గంలో వెళ్తాం. ఇది కాదు, ఇది కాదు, ఇలా కాదు, ఇలా చెయ్యాలి. అట్లా చెప్పుకుంటా సాధన చేస్తాం అనమాట. ప్రవృత్తిలో నుంచి నివృత్తి మార్గంలోకి మారతామన్నమాట. భయము అభయమైద్ది, కార్యము అకార్యమైద్ది, మోహం ఉన్న లక్షణం మోహం లేని స్థితికి మారటం. అంటే ఏవైతే జీవుడికున్నాయో అవన్నీ భగవంతుడికి లేవు. ఇప్పుడు మన మొదటి స్టెప్ ఏంటి? మనము ఈ జీవ లక్షణాల నుంచి పరమాత్మ లక్షణాలకి చేరుకోవాలి కాబట్టి, దానికి గుణంతో సంబంధపడి ఉంటుంది కాబట్టి, ముందు మనం గుణాన్ని మార్చుకుంటూ, ఆ తర్వాత ఆ లక్షణాలని ప్రయత్నించి పొందుతాం అన్నమాట. కాబట్టి ఇట్లా సత్వగుణ ప్రభావం చేత ఇలా పరిణామం వస్తుంది. మన జీవితంలో ఇలా పరిణామం తెచ్చుకోవాలి అంటే శాంత లక్షణం ఉండాలి. సత్వగుణం ముందు భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం చదవాలండి. 3 గుణాల గురించి అందులో స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత దైవాసుర సంపద్ విభాగ యోగంలో కొన్ని లక్షణాలు చెప్పారు. అంటే మనకి జ్ఞానానికి కావలసిన లక్షణాలని. అట్లాగే శ్రద్ధాత్రయ విభాగ యోగంలో కూడా మనకి మనం చేసే 3 గుణాలతో ఏ గుణంతో ఉంటే ఎలా చేస్తాం? పూజ ఎలా చేస్తాం? యజ్ఞం ఎలా చేస్తాం? ఎలా వ్యవహరిస్తాం? ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగిందండి. కాబట్టి సత్వగుణ లక్షణాలను విశేషంగా ప్రయత్నించి పోషించుకోవాలి. నిలబెట్టుకోవాలండి. ఆ ఒక్క రోజుకి నేను చేస్తే అయిపోయిందా అంటే ఒక్క రోజుతో రాదండి. మన లక్ష్యము ఒక రోజుతో పొందలేమనమాట. మనకి ఎన్నో జన్మల నుంచి ప్రయత్నిస్తూ ఈ జన్మలో ఇంకా పట్టుదలతో మనం పూర్తి చేసుకోగలుగుతాం అనమాట. ప్రయత్నిస్తే తప్ప రావు. ఏదైనా ప్రయత్నం లేకుండా ఏ పనైనా రాదండి. ఇప్పుడు మనం ఏదో చెప్దాం అనుకుంటున్నాము. ప్రయత్నించకుండా వచ్చేస్తదండి. రాదు గదా! అట్లా అన్నమాట. వాటంతట అవి మనిషికి ఎప్పుడూ ఉండేది రజోగుణం. ఎప్పుడు కూడా ప్రతి మనిషికి ఉండేది రజోగుణమే. ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇది ఇనేయాలి, అది ఇనేయాలి, ఇది వినాలి. అది ఈ తాపత్రయం కూడా మనం గమనించాలండి. వినేయాలి, వినేయాలి, వినేయాలి రోజుకి 10, 20 వినేస్తున్నాం అనుకోండి మాడిపోటొచ్చేస్తది. ఎంత వరకో అంతవరకు వినాలి. అందులో ఏం గ్రహించామన్నది తెలుసుకోవాలి. అది నా జీవితంలో నేను ఎట్లా అప్లై చేసుకోవాలన్నది తెలియాలి. సాధనలో పెట్టాలి. ఆ తప్పొప్పుల్ని మళ్ళీ విమర్శ చేసుకోవాలి. ఒక నిర్ణయానికి రావాలి. మళ్ళీ దాన్ని గూడా అధిగమించాలి. ఈ ప్రాసెస్ అంతా ఉంటదండి. అట్లా మనకి వాటంతట అవి మనిషికి ఎప్పుడూ ఉండేది రజోగుణమే. మనం అడగకుండా ఉండేదే రజోగుణం అన్నమాట. అప్పుడప్పుడు పలకరించేది తమోగుణం. అప్పుడప్పుడు మనలో గూడా తమోగుణాన్ని చూస్తుంటాం అన్నమాట. రజోగుణ ధర్మం వలన ఏం జరుగుతుంది అంటే కర్మాసక్తి. ఎప్పుడు ఇది చేసేయాలి, అది చేసేయాలి. కర్మిష్టి అన్నమాట. అంటే ఎప్పుడు కర్మలు చేస్తూనే ఉంటాడు. కష్టపడి చేస్తుంటారు. పరుగులు, పరుగులు వాళ్ళ జీవితం అంతా పరుగులు పెడతానే ఉంటారనమాట. నీలో స్వార్థం, స్వప్రయోజనం, స్వసుఖం, కర్మాసక్తత ఇలా బలంగా పనిచేస్తాయి. ఎప్పుడు కష్టపడేదేంటండి? నా కోసం, నా ఇంటి కోసం, నా వాళ్ళ కోసం, ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళ కోసం. అంతే కదా! స్వార్థం అనేది అక్కడే మొదలైద్ది. రజోగుణం అంటేనే నేను, నాది. కాబట్టి నేనే ప్రధానం. నా అభిప్రాయమే ప్రధానం. నేను అనే పంతం బలంగా పనిచేస్తుంది. నేను అన్నది రజోగుణంలో స్పష్టంగా కనిపిస్తదనమాట. అహంకారం బలపడిపోతుంది. ఎప్పుడైతే రజోగుణంలో అవతరించామో ఇగ అన్నిటికి ఇట్లా అహంకారమే పెరుగుంటది. తల బిరుస్తాను అంటాం గదా! అట్లా ఉంటదనమాట. నేనే కష్టపడి సంపాదించాను. నేనే చేశాను. నేను లేకపోతే వీళ్ళందరూ ఎలా వస్తారు? ఇంకా అట్లా ఆ తత్వం ఆడోళ్ళకైనా, మగోళ్ళకైనా అది బలపడిపోతుందండి. ఇహ మూడో లక్షణం తమోగుణం. ప్రమాద, ఆలస్య, నిద్ర, వాయిదా వేయటం. ఇది మనకే కాదు, ఎదుటివాడికి కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడతాము. ఎప్పుడు నిద్ర. తినటం, పడుకోవడం, తినటం, పడుకోవడం అన్నమాట. ఇంకా ప్రతీదీ జాప్యం చేయటం అన్నమాట. అశ్రద్ధగా ఉండటం అన్నమాట. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు పలకరిస్తుంటాయి. అవి అందరిలో ఉంటాయండి 3 గుణాలు. ఏదైతే ప్రధానంగా ఉంటదో మిగతా 2 బలహీనంగా ఉంటాయన్నమాట. అందుకని ఏది ప్రధానంగా కనిపిస్తుంటదో ఎదుటి వ్యక్తిలో మనం ఆ గుణ స్వభావిగా మనం చెప్పుకుంటాం అన్నమాట. నెమ్మదస్తుడు, శాంతస్తుడు అతనికి కోపం రాదని వస్తది. కానీ అతన్ని శాంత స్వభావాన్ని మనం ముద్రేసేస్తాం. ఉరుకులు పరుగులనుకోండి, అరుపులు, కేకలనుకోండి, రజోగుణం బాగా ఎక్కువ అనుకుంటాం. ఇంకా, ఇంకా, ఇంకా అది కింద దిగితే తమోగుణం కింద చెప్పుకుంటాం అనమాట. సత్వ, రజోగుణ ధర్మం ఉన్నవాడికి ఎప్పుడో గాని రాదు. ఎప్పుడో గాని తమోగుణం రాదనమాట. సత్వంలో, రజోలో ఉన్నోళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. ఎప్పుడు ఒక్క గుణమే ఉండదు. మిగిలిన 2 కూడా ఉంటాయి. కానీ ఎలా ఉంటాయి? ఒక గుణం మనం ప్రదర్శించేటప్పుడు
బలహీనంగా ఉంటాయన్నమాట. మిగతా 2 బలహీనంగా ఉంటాయన్నమాట. కాబట్టి నువ్వు ప్రయత్నించి సత్వగుణంలో బలంగా ఉండటానికి కనుక నువ్వు నిర్ణయం తీసుకుంటే, ముందు ఏముండాలండి, మనం ఇది అవ్వాలి అని మనకు అనిపించలేదనుకోండి, ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం. మనం మన మనకు ముందు మన అభిప్రాయం ఉండాలండి. ఏదైనా చెయ్యాలన్నా, చెప్పాలన్నా ఏదైనా మనకి ఇంట్రెస్ట్ లేకపోతే అది నామినల్‌గానే నడుస్తుంటదనమాట. ఆ! చేస్తున్నామా అంటే పట్టుదలగా చేయలేమనమాట. కాబట్టి ఏముండాలి? బలంగా ఉండాలి. నేను సత్వగుణంగానే వ్యవహరిస్తాను. ఏది ఏమైనా సరే నేను సత్వగుణానికి దిగిపోను. రజోలోకి రాను. ఎంత కావాలో అంతే వాడుకుంటాను. అంటే మంచి ఆలోచన చేస్తాం. ఇంప్లిమెంట్ చేయాలంటే రజోగుణం యాడ్ అవ్వాలి. కానీ ఎంత పర్సెంట్? మనం వంటలు చేసేటప్పుడు గ్యాస్ పొయ్యిలో సిమ్ము, మీడియము, హై ఉంటాయి గదా! ఎంత అవసరమైతే అంతే అట్లా ఈ కోపతాపాలు కూడా ఏం చేస్తాం, ఎంత అవసరమో అంతే తెచ్చుకుంటాము. అంతే ఉపయోగిస్తాం అన్నమాట. అట్లా బలంగా ఉండటానికి కనుక నువ్వు నిర్ణయం తీసుకుంటే, నువ్వు ఏ పని చేసినా అప్పుడు సత్వగుణంలోనే చేస్తావు. ముందు నిర్ణయం ఉందనుకోండి, అది ప్రతిసారి మనల్ని తడుతూ ఉంటదన్నమాట. కంగారు పడక, స్లో, స్లో, పరుగులు దిగు, పరుగులు దిగు. ఆలోచి టైం తీసుకో, టైం తీసుకో, తొందరపడక అంటుంటది. రజోగుణం అంటే తొందరపడతాను. కాబట్టి నిర్ణయం అంటూ మనలో జరిగితే అందుకే అందరం లేవంగానే మార్నింగ్ లేవంగానే నేను ఈరోజు సత్వగుణానికి దిగాను. ఈరోజు ఎలైనా మోక్షాన్ని పొందుతాను. లేదా ముక్తిని పొందుతాను. అవుతామో అవ్వమో తర్వాత సంగతి. కనీసం ఆ సంకల్పం మన రోజంతా స్ఫురిస్తూ ఉంటది. కనీసం మంచి సాధకులమన్నా అవుతాం అనమాట. అది ఒకనాటికి మనము అక్కడికి చేరుకోగలుగుతాం అనమాట. అందుకని ఏం చెప్తున్నారిక్కడ, నిర్ణయం తీసుకుంటే నువ్వు ఏ పని చేసినా అప్పుడు సత్వగుణంలోనే చేస్తావు. నువ్వు ధ్యానం చేసావు. సాత్వికంగా ధ్యానం చేస్తాము. రజోగుణం అంటే 24 గంటలు చేసేస్తానని బలంగా కూర్చుంటే అయ్యిద్దండి. అవ్వదు గదా! అట్లా అన్నమాట. సాత్వికమైన ఆహారమే తీసుకుంటాం. అంటే మనం తినే ఆహారము కొంత భాగం మనసుగా తయారైద్ది గాబట్టి, మనం సాత్వికమైన ఆహారమే తింటాము. కారము, పులుపు తినేసి నేను నెమ్మదిగా మాట్లాడంటే ఆ పవర్ నోట్లో వచ్చేస్తుంది. వద్దన్నా కూడా వచ్చేస్తుందన్నమాట. కాబట్టి వస్త్రధారణ పద్ధతిగా యేసుకుంటాము. అంటే ఎప్పుడు గూడా ఎవరమైనా పిల్లలైనా, వయసులో ఉన్న పిల్లలైనా, పెద్దోళ్ళమైనా మన కట్టుబొట్టు బట్టే మనకి ఆ నెమ్మదితనం, మన సాత్వికత వస్త్రధారణ వల్లనే మనకి గౌరవం లభిస్తదండి. ఇంకేదో మిగతా వాటి వలన ఏమీ రాదండి. అది గుర్తుంచుకోవాలి మనం. జాగ్రత్తగా ఉండాలనమాట. ఏమన్నారు వస్త్రధారణ. దాని వలన నీలో ఏం బలం పెరిగింది అంటే శాంత లక్షణం పెరిగింది. ముందు మనకి ప్రశాంతత ఏర్పడిద్ది. తర్వాత ఎవరైనా ఏదైనా చెప్తున్నా వినగలిగే శక్తి ఉంటది. వాళ్ళు గొడవకొచ్చినా కూడా మనం నెమ్మదిగానే సమాధానం చెప్పగలుగుతాం అన్నమాట. ఆ శాంత లక్షణం అనేది పెరిగింది. సత్వగుణ ప్రధానంగా జీవించటానికి ప్రాధాన్యతగా మారుతుంది. ఇంకెలా జీవించాలంటే హాయిగా ఉందిరా బాబు ఇలా జీవిస్తే. అనవసరమైన కొట్లాట్లు, గొడవలెందుకు ఉన్నదే చిన్న జీవితము. అని మనం అనుకుంటూ ఉంటాం గదా! ఇప్పుడేంటి మన లక్ష్యం చేరాలంటే ఇది కంపల్సరీ. కాబట్టి మనం ఏం చేసుకుంటున్నాము, దీన్నే ప్రాధాన్యత ఇస్తుంటాం. ఏది ఏమైనా నేను నెమ్మదిగా ఆలోచించే చేస్తాను. నెమ్మదిగానే చేస్తాను. అన్నీ సాత్వికంగానే జీవించడానికి నేను ఉంటాను అని ఒక నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటామో, ఆ సత్వగుణాన్ని మనం బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తామనమాట. అయితే మనం నిన్న అనుకున్నాం గదా! సత్వగుణం లక్షణాలేంటి అని. ఇవి ఈ సత్వగుణ లక్షణాల్ని, తర్వాత దైవాసుర సంపద్ విభాగ యోగంలోని లక్షణాల్ని మనము చెప్పుకుందామండి. ఏమన్నా డిస్కషన్ ఉంటే మన జూమ్‌లోకెళ్ళాక మనం మొదలు పెడదాం. సత్వగుణ లక్షణం ఏంటి? సత్వగుణం ప్రధానంగా ఉంటే మనకి కనిపిస్తాయన్నమాట. ఓర్పు. మనం సహజంగా ఇల్లాలకి మనం చూపిస్తుంటాం. ఎంత ఓర్పు ఆ మనిషికి అని చెప్పుకుంటాం. చూడండి మంచి మంచే చెప్పుకుంటాం. చెడు చెడే చెప్పుకుంటాం. అలాగే త్యాగ గుణం ఉంటది. ఏదైనా అడిగినా తనకున్న దాంట్లో తీసి ఇవ్వగలగడం అన్నమాట. దైవ భక్తి ఉంటది. భగవంతుడిని నమ్ముతారనమాట. అంటే పాపపుణ్యాల పట్ల భయం ఉంటేనే సక్రమంగా నడుస్తదనమాట. ఎవరిని నొప్పించరు. ఏదైనా చెప్పదలుచుకున్నా గూడా మనము నెమ్మదిగా చెప్తాము. లేదా పోనీలే బాధపడతారు. అదంత పెద్ద ఉపయోగం కాదు గదా! ఇప్పుడు చెప్పి బాధ పెట్టాల్సిన అవసరం ఏముంది అనుకుంటాం అనమాట. అలాగే దయ ఉంటది. ఎవ్వరి పట్లైనా దయతో చూస్తారనమాట. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళని చూడరనమాట. అందరి పట్ల దయుంటది. అలాగే సానుభూతి ఉంటది. ఎవరైనా కష్టంలో ఉంటే, అయ్యో! వాళ్ళు కష్టపడుతున్నారా? నా వంతుగా నేనేమన్నా సాయం చేయగలనా? అన్న భావన ఆటోమేటిక్‌గా వస్తదనమాట సత్వగుణం ఉన్నోళ్ళకి. అలాగే దాన గుణం ఉంటది. తనకున్న దాంట్లో ఎంతో కొంత పరులకిస్తూ ఉంటారనమాట.
ఆపదలయందు కృంగక, సంపదలయందు పొంగక, ధీరుని వలె ఉంటారనమాట. ధైర్యంగా ఉంటారనమాట. నాకు ఇంత ఆస్తులొచ్చేసాయి అని ఎగిరెగిరి పడరు. అలాగే నాకింత కష్టాలే నేను కృంగిపోతా ఇంక నా జీవితం ఎందుకు అని బాధ పడరనమాట. మనిషి అయిన తర్వాత సహజమే గదా! ఫేస్ ఇట్. మన వంతు ప్రయత్నంగా మనం చేద్దాము. అయినా కూడా కష్టమే వచ్చిందనుకో, అంతే ఆ కష్టాన్ని సమత్వ భావంతో స్వీకరిస్తారనమాట. పెద్దల మాటలు విని, సలహాలు స్వీకరించి, విమర్శించుకొని యుక్తంగా వ్యవహరిస్తారు. అయితే ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినప్పుడు పెళ్ళిళ్ళు ఏయేవో ఉంటాయి కదా కార్యక్రమాలు. అప్పుడు పెద్దల్ని సంప్రదిస్తారు. సంప్రదించి పెద్దలు చెప్పారు కదా అంటే వయసులో పెద్దని కాదండి. వ్యవహారంలో అయితే వయసులో పెద్ద చూస్తాం. వాళ్ళకి అనుభవజ్ఞులు కాబట్టి. అప్పుడు అది వాళ్ళు చెప్పింది వింటారు. నా పరిస్థితులకి ఇది నేను ఎంతవరకు ఉపయోగపడతదని మళ్ళీ విమర్శించుకొని చక్కగా వ్యవహరిస్తారనమాట. ఆరంభించిన పనిని పట్టుదలతో నెరవేర్చెదరు. ఏదైనా పని మొదలుపెడితే అది మధ్యలో రజోగుణం అనుకోండి, మధ్యలోనే అమ్మో! నా వల్ల కాట్లేదు. అంటే తనకి శక్తికి మించిన పనిని అతను ప్రారంభిస్తాడండి. దానివల్ల ఏమైద్ది మధ్యలో వదిలేయాల్సొస్తదనమాట. వీళ్ళేదైనా ముందే కూలంకషంగా పెద్దల్ని అందరిని సంప్రదించి చేస్తారు కాబట్టి, ఒకవేళ కష్ట నష్టాలు కలిగినా పట్టుదలగా దాన్ని పూర్తి చేయగలుగుతారనమాట. అంటే వాళ్ళలో సహనము, ఓర్పు అనేది ఉండబట్టి. అలాగే క్రమశిక్షణతో జీవిస్తారు. ఒక టైమ్ టు టైమ్ పాటిస్తారండి. అంటే ఇష్టం వచ్చినప్పుడు పడుకుందాం, ఇష్టం వచ్చినప్పుడు పూజ చేద్దాం, ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం. ఇలాంటియి ఏమి వాళ్ళకుండవనమాట. ఒక టైంకి లెగిస్తారు చక్కగా. వాళ్ళ పని వాయిదా వేయరు. వాళ్ళ పని చేసుకెళ్ళిపోతారు. అట్లా నెమ్మదితనం అనేది ఒక క్రమశిక్షణ అనేది వీళ్ళకి అలవాటుగా ఉంటదనమాట. అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా చేయరు. 10 పనులు ఒకసారే మీదేసేసుకొని అందులో చెయ్యి, ఇందులో చెయ్యి ఆ గందరగోళం చేయరు. ఒక ప్లానెడ్ ఉంటుంది కాబట్టి దీని తర్వాత ఇది చేయాలి, తర్వాత చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని పనుల్ని సజావుగా చేయగలుగుతారనమాట. సేవ, దానము, ఉపకారము ఎదుటోళ్ళకి సాయం చేయాలంటే తప్పకుండా సాయపడతారనమాట. సేవ చేస్తారు. పెద్దల పట్ల గాని ఇంట్లో పెద్దోళ్ళుంటారు. అసలు మనం ఇప్పుడు మాట ఇంటమే కష్టమవుతుంది. ఇంక సేవ ఎక్కడ చేస్తాము? కాబట్టి ఆ సేవా భావం అనేది వాళ్ళకి బయట వాళ్ళకైనా, ఇంట్లో వాళ్ళకైనా వాళ్ళు రెడీగా ఉంటారనమాట. అలాగే తమకున్న దాంట్లో దానం చేయగలుగుతారు. అలాగే ఎవరికైనా సాయం చేయాలంటే ఏ రకమైన సాయం, మాట సాయమైనా, లేకపోతే పని సాయమైనా ఏదైనా చేయగలుగుతారనమాట. సాత్వికుడు సత్సాంగత్యము చేయును. సత్సంగ సజ్జనులతోనే స్నేహం చేస్తారంట. దానివలన మంచి గుణాలే వృద్ధి చెందుతాయనమాట. చెడ్డవాళ్ళతో చేస్తే ఒకటో, రెండో మనకు గూడా అంటుకుంటున్నాయనమాట. అందుకని సత్సాంగత్యమే ఉంటదనమాట వాళ్ళకి. తీపి, శాకాహారం వంటివి తింటారు. తీపి పదార్థాలు ఎక్కువగా ఇష్టపడతారనమాట. కారాలు, పులుపులు తినరు సాత్వికులు. అంటే వీళ్ళు శాకాహారమే ఉంటారు. ఆకుకూరలు అవే తింటారు. నాన్ వెజ్ అలాంటివి వెళ్ళరనమాట. సాత్విక ఆహారం హితముగా, మితాహారంగా స్వీకరిస్తారు. అయితే సాత్వికమే గదా అని ఇష్టారాజ్యంగా తినరనమాట. మితంగా తింటారు. ఎంత కావాలో అంతే తింటారనమాట. తర్వాత సత్వగుణం అంటే మిత భాషణ, మితాహారం, మిత నిద్ర, సమదృష్టి అలవాటుగా ఉంటాయి. అదేమీ కొత్తగా వీళ్ళు నేర్చుకోరు. వాళ్ళని చూసి ఇప్పుడు మనం రజోగుణంలో ఉన్నాం కాబట్టి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం అనమాట. అంటే మిత భాషణ తక్కువ మాట్లాడటం. ఎంతవరకో అంతవరకు ఆ పని వరకే. మితాహారం ఎంత కావాలో అంతే తింటారు. మిత నిద్ర 8 గంటలంటారు. మనకి ఇంగ్లీష్ మందుల వాళ్ళైతే మనకేం చెప్తారంటే 8 అవర్స్ మాక్సిమం. 4 గంటలు చాలు మనకి. లేదు ఇంకో గంట, 5 గంటలు చాలు. సమదృష్టి ఉంటది. అందరి పట్ల వాళ్ళు మనలాంటి జీవులే గదా! వాళ్ళు మనలాంటోళ్ళే గదా! పొరపాటున అన్నారులే, సరిదిద్దుదాంలే, చేద్దాంలే అట్లా ఉండదనమాట. అలవాటుగా ఉండదు. సత్వగుణం ఉన్నవారికే జ్ఞానం అబ్బును. ఎప్పుడైతే కుదురుగా ఉంటాం గదా! శ్రద్ధగా వినటానికి కారణం ఏంటి? సత్వగుణం. మనం ఏదో మనసులో వేరే పనులు పెట్టుకొని టైం అయిపోతుంది. ఈ టైం కల్లా ఎళ్ళిపోవాలి, ఈ టైం కల్లా ఉండాలి అంటే అది రజోగుణం అనమాట. అందుకని వాళ్ళకే జ్ఞానం అబ్బిద్ది. ఎప్పుడైతే సాత్వికంగా వ్యవహరిస్తారో వాళ్ళకి వెంటనే బుర్రకెక్కేస్తదనమాట. సాత్వికుడు శిష్యుడిగా పనికొస్తాడు. అతనే గురువుకి తగ్గ శిష్యుడిగా ఉంటాడనమాట. తన అహంకారం రెచ్చగొట్టు వారిని దేశించగా గురువుగా భావించి నిగ్రహించెను. ఎందుకని అంటే ఎవరు రెచ్చగొట్టలేదనుకోండి, తనలో కోపం ఉందని ఎలా తెలుస్తది? వాళ్ళెంత అహంకారం మీద దెబ్బేసినా గూడా కోపం వస్తుందా లేదా? ఓహో! ఇతను నా గురువు. నాకేదో నేర్పడానికొచ్చాడు. నేను నిగ్రహంగానే ఉన్నాగా, లేదా నాకు కోపం వచ్చిందనుకోండి, అరే! నేను జీవుడినయిపోయానుగా అంటే నా కోపాన్ని ఇంకా నేను తగ్గించుకోలేదు అని పరీక్ష కింద స్వీకరిస్తారట. అయితే గృహస్థాశ్రమం
బంధంగా భావించక సాధనకు ప్రయోగశాలగా చూసుకుంటారు. ఇంట్లో మరి రకరకాల మనస్తత్వం మన కడుపున పుట్టిన పిల్లలు నలుగురైతే 4 రకాల క్యారెక్టర్‌లు కనిపిస్తాయి. అలాగే పెద్దలు, ఇంట్లో పెద్దలు, భర్త, భార్య వీళ్ళందరి ఎలా ఉంటాయి? రకరకాల మనస్తత్వాల్లో ఉంటాయి. మరి ఎలా వాళ్ళ నుంచి నేను పారిపోయి అడవిలో నేను తపస్సు చేసుకుంటా, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. నేను ధ్యానం చేసుకుంటే అస్సలు కుదరట్లేదు. ఏదో ఒకటి అంటున్నారు. అది మనసులో తిరుగుతుంటది. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓహ్! ఇది ల్యాబ్‌లో నాకు టెస్ట్ కిందుంది. దీన్ని నేను ఎలా ఎదుర్కొంటున్నాను? దీన్ని జ్ఞానవంతంగా నేను ఎలా బయటపడుతున్నాను? నేనెలా సహనంగా ఉన్నా? ఎలా ఓర్పుగా ఉన్నాను? ఇట్లా మనకి ప్రయోగశాలలాగా స్వీకరిస్తారు సాత్వికులనమాట. అలాగే మళ్ళీ మనం ఎప్పుడైతే సత్వగుణ స్వభావం నుంచి విడుదలవుతాడో అతను ఆత్మజ్ఞానాన్ని పొందటానికి అర్హుడవుతాడనమాట. అలాగే మనం భగవద్గీతలో చెప్పింది 26 లక్షణాలు మనం అనుకున్నాం గదా! మోక్షం సిద్ధించటానికి వీళ్ళెప్పుడైతే నిష్కామ భావంతో వ్యవహరిస్తారో వాళ్ళకి ఈ లక్షణాలు ఆనబడతాయన్నమాట. అభయం అంటే నిర్భయము, ధైర్యము. ఏదైనా సరే ధైర్యంగా నిలబడి చేయగలగటం అన్నమాట. సత్వ సంశుద్ధి అంటే భావశుద్ధి. మన భావనలో మనం గబగబా మాట్లాడేస్తే తప్పులు దొర్లే అవకాశం ఉండదండి. ఒక మాట మాట్లాడుతున్నామంటే లోపల మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంటే కొన్ని వర్డ్స్‌ని కలిపితే ఒక భావం కింద మనకు వస్తది. దాన్ని బయటికి పంపాలా పరాపశ్యంతి వైఖరాం, మధ్యమ వైఖరి అని మనం చెప్పుకుంటాం గదా! అట్లా అక్కడే మనం శుద్ధి చేసుకొని బయటకొస్తదనమాట. ఇది తప్పు, ఇది రైట్ అని మనము చేయటానికి వీలైద్దనమాట. చక్కగా స్పష్టంగా ఆలోచించగలగటం. ఏదైనా సరే మనం అపార్థం చేసుకుంటాం. సహజంగా ఎవరైనా మనకి ఏదైనా ఒక మాటలు మాట్లాడాను, మనం తరిచి చూస్తామన్నమాట. వీళ్ళు అంటే మంచిగా స్పష్టంగా అర్థం చేసుకోవడం రాదు. ముందు నెగెటివ్‌గా ఆలోచిస్తాం అన్నమాట. అలా కాకుండా స్పష్టంగా ఆలోచించగలగటం వీళ్ళ అభిప్రాయ స్వభావం అన్నమాట. జ్ఞానయోగ వ్యవస్థితి అంటే జ్ఞానమునందు, యోగమునందు స్థిరంగా ఉండటం. స్థిరత్వం ఎప్పుడొస్తదండి? ప్రాణ మనసులు సమమైనప్పుడే ఈ స్థిరత్వం మనలో ఏర్పడుతుంది. అంటే బాహ్య ప్రపంచం పట్ల ఎప్పుడైతే ఆలోచనలు తగ్గించుకుంటామో, ఆ స్థిరత్వం మనకి వచ్చేస్తుంది. దానము, తనకున్న దానిని ఇతరులకివ్వటం. దమము, ఇంద్రియ నిగ్రహము. సో, మనం చెప్తుంటాం క్లాస్‌లో ఉంటాం. ఎవరో వచ్చారు వెంటనే మనకి ఇంద్రియాలు తిరిగిపోతాయన్నమాట. మనసు ఆదేశించదు. ఎవరొచ్చారో చూడు అని చెప్పేలోపే మనకి కొన్ని అసంకల్పితంగా జరిగిపోతుంటాయన్నమాట. అది ఇంద్రియ నిగ్రహం లేకపోవడం అన్నమాట. దోమొచ్చిందని మనసు చెప్పిద్దా నువ్వు కుట్టేలోపే మనము దాన్నొక దెబ్బేస్తాం అన్నమాట. అట్లా కొన్ని మనకి అసంకల్పితంగా జరుగుతాయి. ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. వద్దు అంటే ఆగిపోతుందన్నమాట. అది చెప్తారనమాట. జ్ఞాని అయితే ఏది వినాలో అదే వింటాడు. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు. ఏది చూడాలో అదే చూస్తాడని. అట్లా ప్రతి దానికి ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మన స్వభావం అలా మారిపోతుందనమాట. ఇంకా మనకేం చెప్తున్నారు? ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, భగవత్ ప్రీతికరమైన పనులు చేయటం. యజ్ఞము అంటే మనం ఏదో హోమాలు చేయాలి అలా అని కాదండి. మన ఎదుటోళ్ళకి మేలు చేస్తే భగవంతుడికి ప్రీతిపాత్రులమవుతాం. అంతే గదా! మన తల్లిదండ్రులకి మనం ఎంత మంచిగా ఉంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారో, భగవంతుడికి మన 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 తండ్రి అతనే కాబట్టి, అతనికి ప్రీతికరమైన పనులే చేస్తాం. అంటే లోక కళ్యాణమైన పనులే చేయటానికి పూనుకుంటామనమాట. స్వాధ్యాయము అంటే సద్గ్రంథ పఠనం చేయాలి. వేదాల పఠనం చేయాలనమాట. అవన్నీ చదివితేనే మనం గురువాక్యాలని దాన్ని కంపేర్ చేసుకుంటూ మనలో నమ్మకం అనేది బలపడుతూ వస్తదనమాట. అప్పుడు ఆచరణకి పూనుకుంటామనమాట. తపస్సు. నియమములతో, పట్టుదలతో కృషి చేయుట. మనం ఎలా తపస్సు చేస్తామంటే, ఒక నియమం ప్రకారము పెట్టుకుంటాం. దాన్ని నేను ఇప్పుడు సత్వగుణ లక్షణం నాకు రావాలి. ఉన్నాయి. ఇక్కడ ఓ 10, 20 ఉన్నాయి. ఈ లక్షణం నేను అలవరుచుకుంటే, ఈ రోజు మొత్తం మీద ఈ లక్షణానికి దిగను. కనీసం ఒకటొకటేసుకున్నా గూడా ఒక నెల రోజుల్లో అన్నీ వచ్చేస్తాయి. కాదు ఒక్కొక్కటి 10 రోజులేసుకున్నా గూడా ఎంత సంవత్సరాలు వేస్ట్ చేసినోళ్ళము పర్వాలేదు. ఇంకో 2, 3 నెలల తర్వాతైనా మోక్షానికి దగ్గరవుతాం అనమాట. అట్లా పట్టుదలగా ఒక నియమం పెట్టుకొని, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నేను నా అంతట చేయనని. మాకో ఫ్రెండుంది. తను మంగళవారం నేను ఫోను తీయను. స్విచ్ ఆఫ్ చేసేస్తారనమాట. ఒకవేళ సైలెంట్‌లో ఉన్నా ఎవరైనా చేశారని మనసు పోతుందని, అంతే ఈ రోజంతా నేను ఫోను పట్టుకోను. అలా నెమ్మదిగా ఒక రోజుని 2 రోజులు పెంచుకుంటారు. మరి వాళ్ళకి అర్జెంట్ కాల్స్ అయితే ఎలా అంటే, కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళుంటారు గదా! వాళ్ళు చూసుకుంటారు గదా! మనకే తెలియాల అర్జెంట్ పని. భగవంతుడు ఎలాగోలా తెలియజేస్తాడు. మనం అంటూ భగవంతుడి కోసం పరిగెడుతుంటే ఆయన మన గురించి చూసుకోడండి. అట్లా ఒక నియమం ప్రకారము మనం ప్రయాణం చేయొచ్చనమాట. అట్లాగే ఆర్జవము అంటే రుజువర్తనము. చెప్పునది, చేయనది ఒక్కటిగా ఉండాలి. త్రికరణ శుద్ధి అని మనం చెప్పుకుంటాం.
ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, అదే చెయ్యాలనమాట. అట్లా ఉంటేనే రుజువర్తనం అనమాట. మోసం లేకుండా. ఎదుటి వాళ్ళని మోసం చేసే విధంగా మనము ప్రయత్నించకూడదు. మాటల్లో గాని, చేతల్లో గాని ఏదైనా సరే మనము ఫెయిర్‌గానే ఉండాలనమాట. అహింస, ఇతర ప్రాణులను నొప్పించకుండుట. మన తోటి ప్రాణులు అంటే తోటి మానవులనే కాదు, జంతుజాలాలను కూడా అనవసరంగా మన జోలికి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. హింస పెట్టకూడదనమాట. సత్యము, నిజాన్నే చెప్పడానికి ప్రయత్నించాలి. మనకి అది నిజమే గదా! అని కుండబద్దలేసినట్టు ఎదుటోళ్ళని విమర్శించే ధోరణిలో ఉండకూడదు. అసత్యం అనమాట. ప్రియంగా చెప్పగలగటం అలవాటు చేసుకోవాలనమాట. అక్రోధము, కోపం లేకుండుట, త్యాగము, నావి అనుకోని వాడిని వదులుకొనుటకు సన్యాసం అని చెప్పొచ్చనమాట. ఇవి నావనుకోండి, సన్యసించటం అంటే ఏంటి? వదిలేసుకోవడం. అదే ఎవరికో అవసరం అనుకోండి, మన దగ్గరుంది. ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. భవిష్యత్తులో నాకు అవసరం పడిద్దేమో అన్న ఉద్దేశంతో అప్పుడు వాళ్ళకేదో ప్రాణం మీదకొస్తే ఇవ్వడానికి వెనకాడామనుకోండి. అది రాంగ్ అనమాట. అందుకని త్యాగ గుణం అనేది ప్రతి వ్యక్తిలో ఉండాలనమాట. తన సుఖాన్ని వదులుకొని గూడా ఎదుటోళ్ళకి మేలు చేసే విధంగా ఉండగలగాలనమాట. అలాగే శాంతి. మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. శాంత స్థితి ఎలా ఉంటదండి అంటే, మనకి ఒక పెద్ద సమస్యొచ్చిందనుకోండి, తర్జన భర్జన పడి ఒక వారం రోజులో, 10 రోజుల్లో దాంతో ఫైట్ చేసి అయిపోయింది. కంప్లీట్ చేసాం. అంటే సుఖకరంగానే చేసాం. అప్పుడు మనసు తేలిగ్గా ఉంటది గదా! తర్వాత ఇంకోటొస్తదనుకోండి, అది తర్వాత సంగతి. ముందు రెండో సమస్య వచ్చేలోపు ఈ మొదటి సమస్యకి మధ్య ఉన్న శాంత స్థితే శాంత స్థితి. అంత ప్రశాంతంగా ఉండాలి ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా. అపైశునము. అంటే ఇతరుల దోషములు నలుగురికి వెల్లడించకుండా ఉండుట, చాడీలు చెప్పకుండా ఉండుట. అంటే ఇతరుల మీద చాడీలు చెప్పకూడదనమాట. లేదా ఎప్పుడు వాళ్ళిలాంటోళ్ళు, అలాంటోళ్ళు అని మనము అనకూడదు వేరే వాళ్ళ దగ్గర. నువ్వు నన్ను గుర్తించావా? వదిలేసాం అయిపోయింది. గుర్తించాం, వదిలేసాము. మనకి సంబంధం లేదు. మనం మళ్ళీ నలుగురికి ప్రాపగండా చేయక్కర్లేదనమాట. మనకి చెప్పకపోతే ఆగలేము మనకి. చెప్పేసుకోవాలనమాట. ఆ గుణము ఆగలేనితనం అనేది బుద్ధిలో ఉన్న బలహీనత కాబట్టి దాన్ని పక్కన పెట్టేయాలి. దయ భూతేషు. జీవుల ఎడల దయ, ఇతరుల కష్టములు తన కష్టంగా తలచుట. చాలా మందుంటారు. ఎదుటోళ్ళ కష్టమొచ్చిందంటే మనకే వచ్చిందంతగా తాపత్రయపడి ఏదో సాయం చేయాలని డబ్బు సాయమో, శరీర శ్రమో ఏదో ఒక అంత బాధపడిపోతుంటారు. అటువంటి మనకుండాలనమాట. ఎందుకంటే అది దైవీ లక్షణం. అలోలుప్త్యము అంటే ఇంద్రియ విషయ సంయోగం ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట. ఇప్పుడు మరి మనకి వైరాగ్యం వచ్చేసిందండి. సాధన చేస్తున్నాం. వేటి పట్ల కొత్తగా కోరి మనకి ఏం లేదు. అలా కాదు ఏదో పెళ్ళికి వెళ్ళాల్సొచ్చింది మన కుటుంబ సభ్యులతో పాటు. మనం అనుభవిస్తున్నాం. నగలు వేసుకుంటాం, పట్టు చీరలు కట్టుకుంటాం. అప్పుడు దాని మీద ఆసక్తితో చేస్తున్నామా? ఫార్మాలిటీగా చేస్తున్నామా? అది ముఖ్యమనమాట. అంటే లోపల ఆసక్తి లేకుండా మనం ఏం చేసినా పర్వాలేదు. అది ఆ సందర్భాన్ని రీత్యా మన కర్మలో ఉంది. అలా చేయవలసొచ్చింది. అలా ఉండాలనమాట. మార్దవం అంటే కోమలత్వం. అంటే కొంచెం సున్నితంగా ఉండాలనమాట. ఎవరి పట్ల అయినా మనం అంత అంటే ప్రేమ అనేది ఆ సునిశ్తత్వాన్ని తెలియజేస్తదనమాట. సిగ్గుపడుట, శాస్త్ర విరుద్ధమైన కార్యక్రమాలు చెయ్యాలంటే వెనకాడాలనమాట. అంటే సిగ్గుపడాలనమాట. ఇది నిషిద్ధాహారం. అలాగే ఎ మద్యపానం గాని, నాన్ వెజ్ గాని ఇవన్నీ నిషిద్ధమైనవే. శాస్త్రం తీసుకోమని చెప్పలేదు. అవేవో రుచులతో అలవాటయినయి. కాబట్టి అవి ఆ పనులు చేయాలన్నా, ఇంకేమన్నా మిగతా పనులు చేయాలన్నా మనం సిగ్గుపడాలనమాట. ఉండాలి. తర్వాత ఇంకేం చెప్తున్నారు మనకి అచాపలము. అంటే వ్యర్థ చేష్టలు చేయకుండా ఉండాలి. పిచ్చి అమ్మ మ్యూట్‌లో కొన్నావా నాన్నగారు రైతు బజార్కి వెళ్తానన్నారు ఇప్పుడు ఏం చేయాలి మనం వ్యర్థ చేష్టలు అంటే పనికి రాని పనులు చేయొద్దంటాం గదా! అట్లా అల్లరి చిల్లర పనులంటాం. అలాంటియి అసలే చేయకూడదనమాట. తర్వాత తేజము అంటే తెలివి కలిగి ఉండట. ఇప్పుడు షార్ప్‌గా ఉండాలన్నమాట. ఏదైనా అనంగానే వెంటనే మనకి స్ట్రైక్ ఎయ్యాలి. ఎందుకంటే మిగతా బాహ్య ప్రపంచం పట్ల విషయాలు లేనప్పుడు బుద్ధి తేజవంతంగా ఉంటదన్నమాట. ఆ తేజవంతమైన బుద్ధే విచారణ చేయగలిగిద్ది. మనం అప్లై చేయగలుగుతాం. మనం మోక్షానికి దగ్గరవుతాం అన్నమాట. కాబట్టి తెలివి కలిగి ఉంటుందన్నమాట. క్షమాగుణం ఉండాలి. తప్పులు చేస్తున్నారు. పోన్లే, పోన్లే అంత ప్రమాదకరం కానప్పుడు క్షమిస్తాం. 4, 5 సార్లు, 5 సార్లు చెప్పే విధంగా చెప్పగలగాలన్నమాట. అయినా సరే ఒకనాటికి మనం 2 సార్లు చేసాం, 3 సార్లు చేసాం. ఇంక వీళ్ళని జీవితంలో క్షమించకూడదు అని అనిపిస్తది మనకి. అలాంటప్పుడు కూడా
మనకి వాళ్ళు అవసరం పడి అడగటము, ఏదైనా చేశారనుకోండి తప్పకుండా క్షమించి వాళ్ళు అడిగింది మనం చేయగలగాలనమాట. అట్లా మనకి దూరంగా ఉండమంటున్నారు. పూర్తిగా వదిలించుకోమని చెప్పట్లేదు. వీళ్ళతో మనకి సఖ్యత కుదరదు అనుకున్నప్పుడు కొంచెం దూరంగా ఉండమంటున్నారు. విరోధం పెట్టుకొని మరీ దూరంగా ఉండమని చెప్పట్లేదు. వాళ్ళు మన ఇంటికొచ్చారనుకో, మన గుమ్మం దగ్గర ఓకే అనుకోవచ్చు. వాళ్ళు సాయం అడిగారు. ఎవరైనా దానం అడిగినా, సాయం అడిగినా మనది పై చేయిగా ఉంటది. అది దైవీ లక్షణం. అది మర్చిపోకూడదనమాట. కంపల్సరీ మన చేతనైనంత మనం చెయ్యాలి. ఇట్లా మనకి క్షమాగుణం అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత ధృతి అంటే ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు గూడా ఏదో భయంతో మనం తిరగకూడదనమాట. శౌచము. బాహ్యంగా శౌచం జేయాలి. అంటే శుభ్రత ఉండాలి. ఆంతరిక శౌచం అంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి. అంటే రాగద్వేషాలు ఉండకూడదు. కుళ్ళు, కుతంత్రాలు అలాంటియి ఉండొద్దనమాట. తర్వాత అద్రోహము. ఎవరి పైనను శత్రుభావం లేకుండాట. ఎవ్వరితో మనకి శత్రుత్వం వద్దండి. అంటే ఎలా అంటే వెనకటి కాలంలో రాజులు శత్రుశేషం ఉండకూడదని అందరిని నరుక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన మన యుగంలో మన సాధకులకి ఏంటంటే శత్రుశేషం ఉండొద్దంటే వాళ్ళు ఆల్‌మోస్ట్ ఆల్ మనకి కోపం తెప్పించారు. ఎప్పుడో ఒకప్పటికి విరోధమయ్యారు అనుకో. అంత మొహం చూసుకుంటే కోపాలు తెచ్చుకునేంత కాకుండా హ్మ్. మిత్రత్వంతోనే దూరం అవ్వాలనమాట. ఎళ్లి మనకి ఏదో మాట్లాడటం పూర్తిగా తెగకొట్టుకోకుండా జాగ్రత్తగా మాట్లాడటం ద్వారా శత్రువులుంటారనమాట మనకి. ఎవరు మనకి శత్రువుతో నా మిత్ర, నా శత్రువు. ఎవరు మిత్రుడు కాదు, ఎవడు శత్రువు కాదు. సమస్థితిగా చూడటం అనేది మనకి అలవాటవ్వాలనమాట. తర్వాత అమానిత్వము. అంటే తనను తాను గొప్పలు. అంటే తాను పూజ్యుడినని అని గొప్పగా ఫీల్ అవ్వకూడదనమాట. నన్ను పూజించాలని. ఇట్లాంటి ఆలోచనలు రాకూడదనమాట. ఈ 24 లక్షణాలు ఉండటం వలన మనం దైవానికి దగ్గరగా అవుతాము. మోక్షానికి దగ్గరగా అవుతామనమాట. ఇవన్నీ జాగ్రత్తగా మనం నోట్ చేసుకొని, మనము డైరీ మెయింటైన్ చేసి, మనము దేనిలో ఎంత బాగా మనము ఆహ్, పాటిస్తున్నాము. ఇంకా పాటించాల్సినయి ఉంది. నన్ను నేనేం మార్చుకోవాలి అని అది కూడా రాసుకోవాలి. నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ నేను ఎట్లా ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకున్నాను? ఏ విషయంలో పడిపోయాను? అది 100 అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ సందర్భం వచ్చేటప్పటికి నేనిక్కడ తగ్గాను. సో, దాన్ని మైనస్ 5%, 20% తీసేసుకోవటం. అట్లా అన్నీ ఫుల్ చేసుకుంటేనే మనం లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తామండి. హరి ఓం.